రెండోది ఏంటంటే మనకి తిండి యావ ఎక్కువైంది ఈ మధ్య. ప్రజలకి తిండి యావ ఎక్కువైంది. అవునా? తిండి యావ ఎక్కువైందండి సంఘాల్లో. ఇదివరకు పప్పాన్నం తినేవాళ్ళు, ఇప్పుడు చికెన్. ఆ చికెన్ కూడా ఇప్పుడు కొంచెం ముదిరింది వ్యవహారం, బిర్యానీకి వెళ్ళింది. ఇప్పుడు ఏమైంది? బిర్యానీకి వెళ్ళింది. రేపొద్దున బిర్యానీ దాటింది అనుకో, ఇప్పుడు చికెన్ బిర్యానీ దగ్గర ఆగారు. ఎందుకు? ఇది 200 రూపాయల కిలో, అది 800 900 ఉంది. కాబట్టి రేట్ ఎక్కువ వద్దని చికెన్కి పరిమితం చేశారు. ఒకవేళ ఇది కూడా రేటు పెరిగిందంటే మాంసానికి వెళ్తారు. మాంసానికి వెళ్ళిన బిర్యానీలోకి వెళితే ఒకడంటాడు నాకు బొక్కలే వచ్చినాయి, ఎముకలే వచ్చినాయి, నాకు ముక్కలు రాలేదంటాడు ఒకడు. ఇందుకే కొట్టుకులాడతారండి, అందుకే భక్సింగ్ గారు పప్పానం తప్ప రెండోది పెట్టలే. కోడిగుడ్డు కూడా పెట్టలే నేను ఎరిగి. ఎందుకు నేర్పాడు? పప్పానం అయితే రోజు తిన్నా అరుగుద్ది, బిర్యానీ రోజు తిన్నా అరగదు. నీకు రోజు బిర్యానీ పెట్టినా నీకు అరగదు. పప్పానం తినటం మంచిది. అందుకే దానియాలు ఏమన్నాడు? మాకు పప్పానమే పెట్టమన్నాడు. అవునా? రాజుగారి భోజనం మేము అరాయించుకోలేము, మా పప్పానమే పెట్టమన్నాడు. పప్పానం తిని ఆయన రాజుగారి ముందు నిలబడ్డాడు.